హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నాను? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మాత్రం అంతా చూడండి. ఇంకా ఈరోజు వచ్చేసి ఏంటంటే ఈరోజు ఒక టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఏంటంటే నార్మల్ డెలివరీ ఏ టైంలో అవుతుంది, సిజేరియన్ అయితే ఏ టైంలో అవుతుంది అనేది ఈ రెండింటికి చూద్దాము. డిఫరెంట్ అనేది ఎలా ఉంటుందంటే ఫస్ట్ నార్మల్ డెలివరీ గురించి. ఎందుకంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పటి నుంచి మనకి డెలివరీ అయ్యేంత వరకు కూడా నార్మల్ డెలివరీని కావాలని ఆలోచన అయితే ఉంటుంది. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాగానే బేబీ అండ్ మదర్ అండ్ హెల్తీగా ఉండాలి. 9 months వరకు కూడా హెల్తీగా ఉంటే కంపల్సరీ అయితే నార్మల్ డెలివరీ అవుతారు. సో బేబీ 38 weeks రాగానే హెడ్ అనేది ఫిక్స్ అయ్యి ఉందనుకో, సిఫాలిక్ ప్రజెంటేషన్ అంటే బేబీ తల కిందికి ఉండటం వల్ల కూడా నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాళ్ళు కిందికి ఉండటం వల్ల పైనకు ఉండటం వల్ల బ్రీచ్ ప్రజెంటేషన్ ఉంటుంది. ఇలా ఉంటే నార్మల్కి అయితే ఛాన్స్ ఉండదు. మ్యాక్సిమం 99% అయితే తీసుకోరు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఆల్మోస్ట్ నార్మల్ డెలివరీనే ట్రై చేస్తారు. ఉమ్మనీరు ఎక్కువ ఉండటం వల్ల కూడా ఎక్కువ ఉండటం వల్ల కూడా బేబీ అయితే నార్మల్ డెలివరీ అయితే అవుతుంది. మనకి నార్మల్ డెలివరీ కావటం వల్ల ఏంటంటే 1 dayలోనే డిశ్చార్జ్ అయ్యి వెళ్తారు. హాస్పిటల్లో ఎక్కువ ఇన్ఫెక్షన్ కూడా రాకోకుండా బేబీ అండ్ మదర్ అయితే 1 dayలోనే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్తారు. అలాగే నార్మల్ డెలివరీ కావటం వల్ల బేబీకి అయితే బ్రీతింగ్ ప్రాబ్లం అనేది తక్కువ ఉంటుందండి. ఎందుకంటే మనకి బేబీ హెడ్ అనేది కిందికి ఉండటం వల్ల మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో సిజేరియన్ కంటే నార్మలే బెస్ట్. మనం ఆ టైం వచ్చేసరికి ఆపరేషన్ చేయండి అని, బేబీ హెడ్ రాగానే ఆపరేషన్ చేయండి అని అయితే ఎక్కువ ఫోర్స్ చేస్తారు. సో ఎక్కువ ఫోర్స్ చేయకోకుండా ఉండటం వల్ల మదర్కి డయాబెటిక్ కానీ ఏదైనా ఉన్నా కానీ, హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఉన్నా కానీ అయితే నార్మల్ డెలివరీకి అయితే ఛాన్స్ అయితే తీసుకోరు. సో దీన్ని బట్టి మనకేంటంటే నార్మల్ డెలివరీ కావటం వల్ల మన బాడీ సపోర్ట్ మంచిగా ఉంటుంది. 1 dayలోనే లేచి తిరగగలుగుతాము. బేబీకి కూడా ఎలాంటి ఇన్ఫెక్షన్ రాకోకుండా మనం హ్యాపీగా ఇంటికైతే డిశ్చార్జ్ చేస్తారు. సిజేరియన్ ఏ టైంలో చేస్తారు అనేది అయితే ఇంకా మదర్కి హై రిస్క్ అంటే బీపీ ఎక్కువ ఉండటం వల్ల ఉన్న పేషెంట్స్ని కూడా ఎక్కువ నార్మల్ కాకుండా ఆపరేషన్కే తీసుకుంటారు డైరెక్ట్గా అయితే. వాళ్ళకి నార్మల్ అయితే ట్రై చేయరు. ఇంకా బేబీకి హార్ట్ బీట్ అనేది తక్కువ అయ్యి ఉంటుంది. నార్మల్ డెలివరీ అవుతున్నా కానీ, పెయిన్స్ వస్తున్నా కానీ హార్ట్ బీట్ తక్కువ ఉండటం వల్ల కూడా సిజేరియన్కి అయితే తీసుకుంటారు. సో ఉమ్మనీరు కూడా తక్కువ ఉండటం వల్ల కూడా 8 కంటే తక్కువ ఉన్నా కానీ సిజేరియన్కి అయితే తీసుకుంటారు. ఇలా మనకి సిజేరియన్ తీసుకున్నాక సిజేరియన్ డెలివరీ అయితే అనస్థీసియా చేయటం వల్ల కూడా మదర్కి అయితే చాలా పెయిన్ ఉంటుంది. ఇంకా హాస్పిటల్లో కూడా స్టే చేయటం అయితే ఎక్కువ డేస్ అయితే 1 week ఆఫ్టర్ 1 week తర్వాత డిశ్చార్జ్ చేస్తారు. దానివల్ల కూడా మదర్కి బేబీకి అయితే ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఉంటాయి. సో పేగు మెడకు ఉండటం వల్ల కూడా ఎక్కువ మెడకి ఎక్కువ ఉండి బేబీ బ్రీతింగ్ ప్రాబ్లం ఉండి హార్ట్ బీట్ తక్కువ ఉండటం వల్ల అయినా కానీ ఆపరేషన్కి ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి. మనకి నార్మల్ డెలివరీ టైంలో కూడా బేబీ హార్ట్ బీట్ తగ్గుతుంది అంటే అప్పటికి వెయిట్ చేయరు, డైరెక్ట్గా సిజేరియన్కే తీసుకుంటారు. సో సిజేరియన్కి అయితే ఇలా ఉంటుంది. హార్ట్ బీట్ తక్కువ ఉండటం వల్ల హై రిస్క్ అంటే బీపీ ఎక్కువ ఉన్న పేషెంట్స్కి, షుగర్ ఉన్న పేషెంట్స్కి, ఇంకా ఇలాంటి సిమ్టమ్స్ ఉండటం వల్ల కూడా సిజేరియన్ అయితే తీసుకుంటారు. సో ఇంకా నార్మల్ డెలివరీకి అయితే ఇంకా బేబీ హెల్దీగా ఉండి మదర్ హెల్దీగా ఉండటం వల్ల పెయిన్స్ వచ్చినప్పుడు మనం ఎక్కువ పెయిన్స్ తీసుకోకుండా డైరెక్ట్ సిజేరియన్కి వెళ్ళకోకుండా నార్మల్గా ట్రై చేసుకుంటే బెస్ట్ అనిపిస్తుంది. సో సిజేరియన్ కంటే నార్మల్ డెలివరీ అనేది బెస్ట్. ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళు మైండ్లో ఒక్కటే పెట్టుకోవాలి, ఏంటంటే వాళ్ళకి నార్మలే డెలివరీ కావాలి, స్ట్రాంగ్గా ఉండాలి అనేది అయితే మైండ్లో పెట్టుకుంటే కంపల్సరీగా నార్మల్ డెలివరీకి ట్రై చేసుకోండి. ఓకేనా? బాయ్. నెక్స్ట్ టాపిక్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తాను. బాయ్.